Hi, this is Dr. Swapna, working as Geology lecturer in Sir CRD College for Women, Eluru. Today I am going to discuss about the life cycle of Macrobrachium rosenbergi. That is, a paper title is Shell Fisheries, Unit 2. Coming to the life cycle of Macrobrachium rosenbergi. So, Macrobrachium rosenbergi can also be called as Zant prawn, Zant river prawn. ఎందుకని దీన్ని Zant river prawn అంటారు అంటే ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ అన్నిట్లోనూ కూడా ఇది చాలా పెద్దదిగా ఉంటుందన్నమాట. కాబట్టి దీన్ని Zant river prawn అంటారు. అండ్ వీటిని షెల్ ఫిషెస్ అని కూడా అంటారు. వై దే ఆర్ కాల్డ్ యాజ్ షెల్ ఫిషెస్? బికాస్ ఆఫ్ హార్డ్ ఎగ్జోస్కెలిటన్. సో వీటి యొక్క ఎగ్జోస్కెలిటన్ అనేది చాలా హార్డ్ గా ఉంటుంది కాబట్టి దీన్ని విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ షెల్ ఫిషెస్. అండ్ ఆల్సో దీస్ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ ఆర్ క్రస్టేషియన్స్ బిలాంగింగ్ టు ద ఫైలం ఆర్థ్రోపోడా. సో ఈ ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ అన్నీ కూడా నాట్ ఓన్లీ ఫ్రెష్ వాటర్ బట్ ఆల్సో ఆల్ ద మెరైన్ ప్రాన్స్, బ్రాకిష్ వాటర్ ప్రాన్స్, ఆల్ ద ప్రాన్స్ విచ్ బిలాంగ్స్ టు crustaceans and it belongs to phylum Arthropoda. So the rearing of freshwater prawn is called as freshwater prawn culture. Rearing of freshwater prawn is called freshwater prawn culture. So ఈ Macrobrachium rosenbergi అనేది మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే సెకండ్ వాకింగ్ లెగ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. చూడండి, if we observe the second walking leg of a Macrobrachium rosenbergi, it is larger in its size. It is larger. సో దీనికి మ్యాక్రోబ్రాకియం అని పేరు ఎందుకు వచ్చింది? మ్యాక్రోబ్రాకియం అని పేరు ఎందుకు వచ్చింది అంటే మ్యాక్రో మీన్స్ లార్జ్, బ్రాకియం మీన్స్ ఆర్మ్. దీనికి పెద్ద ఆర్మ్, లార్జ్ సైజ్డ్ ఆర్మ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి ద నేమ్ ఇట్ సెల్ఫ్ డినోట్స్ Macrobrachium rosenbergi. And it lives in this Macrobrachium rosenbergi which lives in rivers, estuaries, brackish water throughout the world. సో వరల్డ్ మొత్తంలో కూడా ఇది ఎక్కడెక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? రివర్స్లో, ఎస్చురీస్లో, బ్రాకిష్ వాటర్స్. సో రివర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఎస్చురీస్ అంటే నదీముఖ ద్వారం. నదీముఖ ద్వారం అంటే ఏంటి అంటే వేర్ ద ఫ్రెష్ వాటర్ ఓపెన్స్ ఇంటు ద మెరైన్ వాటర్. ఆ పాయింట్ ఏమంటారు? ఎక్కడైతే ఫ్రెష్ వాటర్ వచ్చి మెరైన్ వాటర్ తోటి ఓపెన్ అవుతుందో, మెరైన్ వాటర్ లోపలికి ఓపెన్ అవుతుందో ఆ పాయింట్ ని ఎస్చురీస్ అంటారు అనమాట. నెక్స్ట్ బ్రాకిష్ వాటర్. సో దేన్ని బ్రాకిష్ వాటర్ అంటారు అంటే ఫ్రెష్ వాటర్, బ్రాకిష్ వాటర్, ఫ్రెష్ వాటర్, మెరైన్ వాటర్ రెండూ కూడా కలిసిపోతాయి. రెండు కూడా మిక్స్ అయిపోయినటువంటి వాటర్ ని బ్రాకిష్ వాటర్ అంటారు. పాయింట్ where the fresh water mixes up with the marine water, ఆ పాయింట్ ఏమంటారు అంటే ఎస్చురీస్ అంటారు అనమాట. సో ఇట్ లివ్స్ ఇన్ రివర్స్, ఎస్చురీస్ అండ్ బ్రాకిష్ వాటర్స్. And it loves to live in the bottom and prefers a muddy environment. So prawns antene actually they love to live in the bottom. సో మడ్డీ ఎన్వైర్మెంట్ లో ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఆమ్నివోర్. దట్ మీన్స్ ఇట్ డిపెండ్స్ బోత్ ఆన్ ప్లాంక్టాన్స్, ఫైటోప్లాంక్టాన్స్ అండ్ జూప్లాంక్టాన్స్. వెరాజ్ మేల్స్ ఆర్ లార్జర్ దాన్ ఫీమేల్స్. మేల్స్ అనేవి ఫీమేల్స్ కంటే కూడా ఇక్కడ పెద్దవిగా ఉంటాయి అని చెప్తున్నాడు. And sexual dimorphism is present in Macrobrachium. So sexual dimorphism ante where we can distinguish males and females. Males ni females ni manam ikkada distinguish cheyagalum by their external characters. And also so ఈ థొరాసిక్ లెగ్స్, మేల్స్ లో మనం థొరాసిక్ లెగ్స్ చూసినట్టయితే సో ఆ థొరాసిక్ లెగ్స్ అనేవి మేల్స్ లో చాలా దగ్గరగా ఉంటాయి అని చెప్తున్నాడు. సో
ఈ పార్ట్ లో ఉంటాయి అన్నమాట థొరాసిక్ లెగ్స్ అనేవి. ఈ థొరాసిక్ లెగ్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి ఈ మేల్స్ లో అని చెప్తున్నాడు. And the second pair of keeled legs are long and more densely covered by spines and setae in males. అదే మేల్స్ లో చూసినట్టయితే ఈ కీలెట్ లెగ్స్ అనేవి ఎక్కువగా స్పైన్స్ తోటి సీటే తోటి దే ఆర్ డెన్స్లీ కవర్డ్ అని చెప్తున్నాడు. అండ్ ఆల్సో మనం ఇంకా మేల్స్ లో చూసినట్టయితే అపెండిక్స్ మాస్కులీనా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. In addition to appendix interna, appendix masculina and appendix interna అనేది మనకి మేల్ ప్రాన్ లో కనిపిస్తుంది అన్నమాట. సో ఈ ఫర్టిలైజేషన్, మనం ఫర్టిలైజేషన్ చూసినట్టయితే ఈ మ్యాక్రోబ్రాకియం రోసన్బర్గి అనేది విచ్ బ్రీడ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మే, జూన్ అండ్ జూలై. మే, జూన్ అండ్ జూలై. So breeding takes place in the month of May, June and July. So ఈ fertilization అనేది here fertilization in prawns is internal fertilization is present during copulation. So copulation అప్పుడు male deposits the spermatophores near the female genital opening. So ఈ copulation టైం అప్పుడు మేల్స్ అనేవి స్పెర్మటోఫోర్స్ ని ఫీమేల్ యొక్క జెనైటల్ ఓపెనింగ్ దగ్గర డిపాజిట్ చేస్తాయి. సో ఎప్పుడైతే ఈ ఫీమేల్స్ ఎగ్స్ అనేవి ఈ జెనైటల్ పోర్ నుంచి బయటికి వస్తాయో అప్పుడు అవి ఫర్టిలైజ్ అవుతాయి అన్నమాట. సో ద ఎగ్స్ ఆర్ ఫర్టిలైజ్డ్ వెన్ దే కమ్ అవుట్ ఆఫ్ ద జెనైటల్ పోర్. అంతేకాకుండా ఈ ఎగ్స్ అనేవి దే ఆర్ లేడ్ ఇన్ లార్జ్ నెంబర్స్, ఎక్కువ నెంబర్స్ లో రిలీజ్ చేస్తాయమ్మా ఎగ్స్ అనేవి. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ దట్ కమ్ అవుట్ గెట్ అటాచ్డ్ టు ద ప్లియోపోడ్స్ బై ఎ సిమెంటింగ్ సబ్స్టెన్స్ సెక్రీటెడ్ బై ఎగ్ మెంబ్రెయిన్. సో మేల్స్ లో రిలీజ్ అయ్యేటువంటి ఎగ్స్ అన్నీ కూడా ఈ ప్లియోపోడ్స్ కి అటాచ్ అవుతాయి అని చెప్తున్నాడు. ఎలా అటాచ్ అవుతాయి అంటే ఈ ఎగ్ మెంబ్రెయిన్ సిమెంటింగ్ సబ్స్టెన్స్ ని సెక్రీట్ చేస్తుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ సిమెంటింగ్ సబ్స్టెన్స్ ఆల్ ద ఎగ్స్ ఆర్ అటాచ్డ్ టు ద ప్లియోపోడ్స్. అర్థమైందా? ఫీమేల్స్ రిలీజ్ చేసేటువంటి ఎగ్స్ అన్నీ కూడా వచ్చి ఈ ప్లియోపోడ్స్ కి అతుక్కుంటాయి. ఎలా అతుక్కుంటాయి అంటే ఎగ్ యొక్క మెంబ్రెయిన్ రిలీజ్ చేసేటువంటి సిమెంటింగ్ సబ్స్టెన్స్ సాయం చేత ఎగ్స్ అన్నీ కూడా ఈ ప్లియోపోడ్స్ కి అటాచ్ అవుతాయి అని చెప్తున్నాడు. అండ్ దీనికి ముందు ఏమనుకునేవారంటేనమ్మా ఈ ఎగ్స్ అనేవి ఈ టెగ్యుమెంటల్ గ్లాండ్స్ అంటే ఈ టెగ్యుమెంటల్ గ్లాండ్స్ సెక్రీట్ చేసేటువంటి సబ్స్టెన్స్ ద్వారా అతుక్కుంటాయి అనుకున్నారు. కానీ రీసెంట్ గా తెలిసింది ఏంటి అంటే ఈ ఎగ్ మెంబ్రెయిన్ ద్వారా సెక్రీట్ అయ్యేటువంటి సిమెంటింగ్ సబ్స్టెన్స్ సాయం చేత ఎగ్స్ అనేవి ప్లియోపోడ్స్ కి అతుక్కుంటున్నాయి అని చెప్తున్నాడు. అండ్ ఫస్ట్ పెయిర్ ఆఫ్ ప్లియోపోడ్స్ ఆఫ్ మేల్. సో మేల్స్ లో ఫస్ట్ పెయిర్ ఆఫ్ ప్లియోపోడ్స్ ఆర్ నథింగ్ బట్ ద స్విమ్మింగ్ లెగ్స్. సో ఈ ఫస్ట్ పెయిర్ ఆఫ్ స్విమ్మింగ్ లెగ్స్ ఏం చేస్తాయి మేల్స్ లో అంటే ఇవి ట్రాన్స్ఫర్ స్పెర్మటోఫోర్స్ ని ఫీమేల్ యొక్క జెనైటల్ ఓపెనింగ్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగిస్తాయి అన్నమాట. పాయింట్ అర్థమవుతుందా? ఫస్ట్ పెయిర్ ఆఫ్ ప్లియోపోడ్స్ ఆఫ్ మేల్ help in transferring the spermatophores to female genital opening. Female genital opening కి spermatophores ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ ఫస్ట్ పెయిర్ ఆఫ్ ప్లియోపోడ్స్ అనేవి ఉపయోగపడతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ కమింగ్ టు ది లైఫ్ సైకిల్. సో ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్ ఏం చెప్పుకున్నాము? రేరింగ్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ ఇస్ కాల్డ్ యాజ్ ఫ్రెష్ వాటర్ ప్రాన్ కల్చర్ అని చెప్పుకున్నాము. ఇట్ ఈస్ షెల్ ఫిష్ కల్చర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకని దీన్ని షెల్ ఫిష్ కల్చర్ అంటున్నాము అంటే బికాజ్ ఇట్ ఈస్ హ్యావింగ్ హార్డ్ ఎగ్జోస్కెలిటన్. అంతేకాకుండా ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ ఆర్ క్రస్టేషియన్స్ బిలాంగింగ్ టు ద ఫైలం ఆర్థ్రోపోడా, whereas Macrobrachium rosenbergi is the most common freshwater prawn, can also be called as Zaint river prawn. దీన్ని Zaint river prawn అని కూడా
అంటారు. ఇందులో సెకండ్ వాకింగ్ లెగ్ చూసినట్టయితే ఇది చాలా పెద్దదిగా ఉంటుంది అంటున్నాడు, కాబట్టి దానికి మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గి అని పేరు వచ్చింది. మ్యాక్రో మీన్స్ లార్జ్, బ్రాకియం మీన్స్ ఆర్మ్. సో పెద్ద ఆర్మ్ ని కలిగి ఉంటుంది కాబట్టి దానికి పేరు మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గి అంటున్నారు అనమాట. సో ఇది రివర్స్ లోను, ఎస్టరీస్ లోను, బ్రాకిష్ వాటర్ లోను పెరుగుతుంది. ఇది మడ్డీ ఎన్వైరన్మెంట్ లో ఉండడానికి ఇష్టపడుతుంది. అండ్ ఆల్సో ఇట్ లివ్స్ ఇన్ ద బాటమ్. whereas so it grows to a length of 32 centimeters. So 32 centimeters. It grows to a length of 32 centimeters and weighs about 200 grams. Weighs about 200 grams. Coming to the life cycle. Okay, so coming to the life cycle of Macrobrachium rosenbergi. So Macrobrachium rosenbergi మనం లైఫ్ సైకిల్ చూసినట్లయితే డ్యూరింగ్ బ్రీడింగ్ సీజన్ సెక్షువల్లీ మెచ్యూర్డ్ అడల్ట్స్. సో వేటిని సెక్షువల్లీ మెచ్యూర్డ్ అడల్ట్స్ అంటారు అంటే ఏవైతే where reproductive organs are well developed అటువంటి అడల్ట్స్ ని మెచ్యూర్డ్ అడల్ట్స్ అంటారనమాట. బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రత్యుత్పత్తి అవయవాలు ఏ వేటిలో అయితే ప్రత్యుత్పత్తి అవయవాలు అనేవి పక్వానికి వస్తాయో లేదంటే మెచ్యూర్డ్ అంటే వేర్ ఇట్ ఈస్ వెల్ డెవలప్డ్ అటువంటి వాటిని సెక్షువల్లీ మెచ్యూర్డ్ అడల్ట్స్ అంటారు. సో డ్యూరింగ్ బ్రీడింగ్ సీజన్ అప్పుడు ఏమవుతాయి అంటే ఈ సెక్షువల్లీ మెచ్యూర్డ్ అడల్ట్స్ అన్నీ కూడా దే మైగ్రేట్స్ టు ఎస్టరీస్ ఫర్ కాపులేషన్. ఇవన్నీ కూడా ఎస్టరీస్ కి వలస వెళ్తాయి, నదీముఖ ద్వారాల దగ్గరికి వలస వెళ్తాయి అన్నమాట. సో వాటిని ఎస్టరీస్ అంటారు. సో అక్కడ కాపులేషన్ జరుగుతాయి అన్నమాట, ఎస్టరీస్ లో కాపులేషన్ జరుపుకుంటాయి. So once the copulation is over, so eggs are extruded by females within a day of copulation. అంటే copulation జరిగిన ఒక రోజు తర్వాత ఫీమేల్స్ అన్నీ కూడా ఎగ్స్ ని రిలీజ్ చేస్తాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ మేల్స్ డిపాజిట్ స్పెమటోఫోర్స్ అట్ ద బేస్ ఆఫ్ వాకింగ్ లెగ్స్. సో మేల్స్ అన్నీ కూడా స్పెమటోఫోర్స్ ని రిలీజ్ చేస్తాయి. ఎక్కడికి రిలీజ్ చేస్తాయి? అట్ ద బేస్ ఆఫ్ వాకింగ్ లెగ్స్ దగ్గరికి ఈ మేల్స్ అన్నీ కూడా స్పెమటోఫోర్స్ ని రిలీజ్ చేస్తాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఎగ్స్ ఆర్ ఫర్టిలైజ్డ్ బై స్పర్మ్స్. సో ఎగ్స్ అన్నీ కూడా అమ్మక్కడ గుర్తుపెట్టుకోండి, మేల్స్ అనేవి స్పెమటోఫోర్స్ ని ఎక్కడికి రిలీజ్ చేస్తాయి అంటే ఫీమేల్ యొక్క జెనైటల్ పోర్ దగ్గరికి రిలీజ్ చేస్తాయి అన్నమాట. అంటే ఫస్ట్ వాకింగ్ దగ్గర బేస్ ఆఫ్ ద వాకింగ్ లెగ్స్ దగ్గరికి రిలీజ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ ఫస్ట్ పెయిర్ ఆఫ్ ప్లియోపోడ్స్ ఆల్ దీస్ ఎగ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ టు ద జెనైటల్ పోర్ ఆఫ్ ఫీమేల్ ఫస్ట్ ఏం చేస్తాయి అంటే మేల్స్ అనేవి స్పెమటోఫోర్స్ ని బేస్ ఆఫ్ వాకింగ్ లెగ్స్ దగ్గరికి డిపాజిట్ చేసుకుంటాయి. అక్కడ నుంచి విత్ ద హెల్ప్ ఆఫ్ ప్లియోపోడ్స్ ఆల్ ది స్పెమటోఫోర్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ నియర్ ది జెనైటల్ పోర్ ఆఫ్ ఫీమేల్ యొక్క జెనైటల్ పోర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట.
Now all the eggs are fertilized by sperms. ఒకసారి స్పెర్మటోఫోర్స్ అనేవి జెనైటల్ పోర్ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆ జెనైటల్ పోర్ నుంచి సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ అనేవి పోర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఇస్ ఇట్ క్లియర్ గర్ల్స్? ఎగ్స్ ఎప్పుడు ఫర్టిలైజ్ అవుతాయి అంటే ఈ జెనైటల్ పోర్ నుంచి బయటికి రిలీజ్ అయ్యేటప్పుడు ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఎందుకని? అక్కడ స్పెర్మటోఫోర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి గనక. నెక్స్ట్, ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అటాచ్డ్ టు అబ్డామినల్ లెగ్స్, దట్ ఈస్ స్విమ్మర్ ఎగ్స్. సో ఒకసారి ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఎగ్స్ అన్నీ కూడా అబ్డామినల్ లెగ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ స్విమ్మర్ ఎగ్స్, వీటికి అటాచ్ అవుతాయి అని చెప్తున్నాడు. నెక్స్ట్, now the eggs are aerated. సో ఎక్కడ అటాచ్ అయ్యాయి అని చెప్పుకున్నాం మనము? స్విమ్మర్ ఎగ్స్, దట్ ఈస్ అబ్డామినల్ లెగ్స్ దగ్గరికి అటాచ్ అయ్యాయి అని చెప్పుకున్నాం కదా. సో ఈ ఎగ్స్ అన్నిటికీ కూడా ఏరియేషన్ అనేది జరగాలి. ఎలా జరుగుతుంది ఏరియేషన్ అంటే, హియర్ ద ఎగ్స్ ఆర్ ఏరేటెడ్ బై ఫీమేల్స్ బై బీటింగ్ హర్ ప్లియోపోడ్స్. సో స్విమ్మర్ ఎగ్స్ ఆర్ స్విమ్మింగ్ లెగ్స్ ని కాన్స్టెంట్ గా మూమెంట్ చూపించడం వల్ల ఏంటి అంటే ఎగ్స్ కి ఏరియేషన్ అనేది జరుగుతుంది అనమాట. బై కాన్స్టెంట్ మూమెంట్ ఆఫ్ ప్లియోపోడ్స్, అంటే తరచూ అది స్విమ్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఎగ్స్ అన్నీ కూడా ఏరియేషన్ జరుగుతాయి అన్నమాట. అండ్ ఎగ్స్ హ్యాచ్ ఇన్ టు లార్వా ఆఫ్టర్ 3 weeks. సో ఎగ్స్ అనేవి లార్వా కింద మారుతుంది. ఎప్పుడు మారుతుంది? ఆఫ్టర్ 3 weeks. Next, larva undergo metamorphosis into 50 days. 50 days. Here larva passes through 12 stages and become juvenile. So ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే లార్వా అనేది మెటమార్ఫోసిస్ జరుగుతుంది అండ్ ఇన్ 50 days 50 days లో ఏమవుతుంది అంటే అది 12 stages ని క్రాస్ చేస్తుంది అన్నమాట. అండ్ బికమ్స్ 12 stages క్రాస్ చేసిన తర్వాత అది జువెనైల్స్ కింద మారుతుంది. నెక్స్ట్, నౌ ఆల్ దీస్ జువెనైల్స్ ఆర్ బాటమ్ లివింగ్. సో జువెనైల్స్ అన్నీ కూడా ఎక్కడ నివసిస్తాయని చెప్తున్నాడు? దే ఆర్ బాటమ్ లివింగ్. అండ్ నౌ మైగ్రేషన్ టు ఫ్రెష్ వాటర్ వే దే గ్రో ఇన్ టు అడల్ట్స్. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే దే మైగ్రేట్ టు ఫ్రెష్ వాటర్ వేర్ దే గ్రో ఇన్ టు అడల్ట్స్. ఒకసారి ఫ్రెష్ వాటర్ లోకి అవి వలస వెళ్ళిన తర్వాత అవి అడల్ట్స్ కింద గ్రో అవుతాయి అని చెప్తున్నాడు. Thus sexually matured adults and the larva live in estuaries. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎస్టరీస్ లో ఏవేవి ఉంటాయి ఇప్పుడు అంటే సెక్షువల్లీ మెచ్యూర్డ్ అడల్ట్స్, లార్వా, ఇవి రెండూ కూడా ఎస్టరీస్ దగ్గర ప్రెసెంట్ అయి ఉంటాయి. whereas juveniles and adult prawns, juveniles adult prawns రెండూ కూడా they grow in fresh water. మళ్ళీ మీకు ఇంకొకసారి లైఫ్ సైకిల్ చెప్తున్నానమ్మా, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో బ్రీడింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఇన్ ద మంత్స్ ఆఫ్ మే, జూన్ అండ్ జూలై. ఎప్పుడు జరుగుతుంది? మే, జూన్ అండ్ జూలై. బ్రీడింగ్ సీజన్ అనేది మే, జూన్, జూలై మంత్స్ లో జరుగుతుంది. సెక్షువల్లీ మెచ్యూర్డ్ అడల్ట్స్ అన్నీ కూడా అంటే ఎక్కడైతే ప్రత్యుత్పత్తి అవయవాలు అనేవి బాగా అభివృద్ధి చెందాయో అటువంటి అడల్ట్స్ అన్నీ కూడా ఎస్టరీస్ కి మైగ్రేషన్ జరుపుకొని అక్కడ కాపులేషన్ జరుపుకుంటాయి అన్నమాట. ఒకసారి కాపులేషన్ అయిన ఒక రోజు తర్వాత ఫీమేల్స్ అన్నీ కూడా ఎగ్స్ ని లే చేస్తాయి. whereas మేల్స్ అన్నీ కూడా దే డిపాజిట్ స్పెర్మటోఫోర్స్ అట్ ద బేస్ ఆఫ్ వాకింగ్ లెగ్స్ దగ్గర మేల్స్ అన్నీ కూడా స్పెర్మటోఫోర్స్ ని రిలీజ్ చేస్తాయి. ఒకసారి స్పెర్మటోఫోర్స్ ఈ వాకింగ్ లెగ్స్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత they are transferred with the help of pleopods or swimmerets. They transfer all the spermatophores at the gonopore, at the region of gonopore in females lo genital pore దగ్గరికి ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. Now here the eggs are fertilized by sperms. అక్కడ ఎగ్స్ అన్నీ కూడా ఫర్టిలైజ్ అవుతాయి అని చెప్తున్నాడు.
అంతేకాకుండా ఈ ఫర్టిలైజ్ ఎగ్స్ అన్ని ఒకసారి ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఈ ఫర్టిలైజ్డ్ ఎగ్స్ అన్నీ కూడా అబ్డామినల్ లెగ్స్ దగ్గర అటాచ్ అవుతాయి అని చెప్తున్నాడు. ఫీమేల్స్ యొక్క అబ్డామినల్ లెగ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ద స్విమ్మింగ్ లెగ్స్ దగ్గర అటాచ్ అవుతాయి అన్నమాట. తర్వాత ఈ ఫీమేల్స్ స్విమ్మింగ్ చేసేటప్పుడు బై కాన్స్టెంట్ మూవ్మెంట్ ఆఫ్ ద ప్లియోపోడ్స్ ఆల్ ద ఎగ్స్ ఆర్ ఏరేటెడ్. సో ఎగ్స్ హ్యాచ్ ఇంటూ లార్వా. ఎగ్స్ అనేవి ఎప్పుడు లార్వా కింద హ్యాచ్ అవుతాయని చెప్తున్నాడు? ఆఫ్టర్ 3 weeks. 3 weeks తర్వాత ఎగ్స్ అన్నీ కూడా లార్వా కింద మారుతాయి. అండ్ నౌ దిస్ లార్వా అండర్గో మెటమార్ఫోసిస్. ఇప్పుడు ఈ లార్వా అనేది మెటమార్ఫోసిస్ జరుగుతుంది. వితిన్ 50 days లో లార్వా పాసెస్ త్రూ 12 stages. వితిన్ 15 days లో అది 12 stages ని క్రాస్ చేస్తుంది. క్రాస్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ జువెనైల్స్. Now this juvenile which are present in the bottom of the rivers. So bottom of the rivers లో present అయి ఉంటుంది and migrates to fresh water where they grow into adults. Now ఈ juveniles అన్నీ కూడా ఫ్రెష్ వాటర్ కి మైగ్రేషన్ జరుపుకుంటాయి. ఒకసారి ఫ్రెష్ వాటర్ లోకి మైగ్రేషన్ జరుపుకున్న తర్వాత అక్కడ ఇవి అడల్ట్స్ కింద మారుతాయి అన్నమాట. Thus sexually matured adults and larvae live in estuaries, whereas juveniles and adult prawns grow in fresh water. So ఇంతటితోటి లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అయింది. సో ఒక్కసారి మనం ఈ మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గి ప్యాచ్ చూద్దాం. So now this is called as rostrum, which is having a serrate margin. Serrate margin ఉంటుంది, దీన్ని rostrum అంటారు. Now ఇక్కడ నుంచి ఇంతవరకు it is called as cephalothoracic region. దీన్ని ఏమంటారన్నా? cephalothoracic region, that is called as head region. Now this is eye and these are antennas and this is called as carapace. దీన్ని carapace అంటారు. దీని ఇక్కడ ఏముంటుంది అంటే బిలో దిస్ రీజన్ గిల్స్ ఆర్ ప్రెసెంట్. దీన్ని గిల్ రీజన్ అని కూడా అంటారు, ఎందుకంటే ఆ క్యారాపేజ్ మనం ఓపెన్ చేసినట్టయితే అక్కడ మనకి గిల్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. నౌ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్లూరా and this is called as stelson and these are called as uropods, which are present at the posterior tip of the prawn. వీటిని యూరోపోడ్స్ అంటారమ్మా. నెక్స్ట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్లియోపోడ్స్. వీటిని స్విమ్మరెట్స్ అని కూడా అంటారు, స్విమ్మింగ్ లెగ్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ పెరియోపోడ్స్. పెరియోపోడ్స్ కెన్ ఆల్సో బి కాల్డ్ యాజ్ వాకింగ్ లెగ్స్. సో ఈ వాకింగ్ లెగ్స్ చూసినట్టయితే ముఖ్యంగా మనం ఇది మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గి అని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే by observing this second walking leg. ఈ సెకండ్ వాకింగ్ లెగ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది అన్నమాట మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గిలో, కాబట్టి దానికి పేరు మ్యాక్రోబ్రాకియం అని పేరు వచ్చింది. మ్యాక్రో మీన్స్ లార్జ్, బ్రాకియం మీన్స్ ఆర్మ్. సో దీనికి పెద్ద ఆర్మ్ ఉంటుంది కాబట్టి దాన్ని మ్యాక్రోబ్రాకియం రోసెన్బర్గి అంటున్నారు అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాల్ మీ or you can WhatsApp.